భాస్కర్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ ఏం మొన్న రింగ్ రోడ్లో విషయం ఏమని చెప్పారు నాకు? అవును సార్, ఒకసారి మాట్లాడదాం. అవును సార్, నిన్న మార్నింగ్ అనకాపల్లిలో మనం ఒక 150 వెహికల్స్తో కోంట్రం రోడ్డు ఇన్స్పెక్షన్కి వెళ్ళాను సార్. ప్రతిదీ ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ గొయ్యలు ఉన్న దగ్గర అంతా ఎక్కడైనా విలేజ్ సెంటర్లో వస్తే ఆ విలేజ్ వాళ్ళు కూడా కలిసి మాతో మాట్లాడేట్టుగా ఉండింది సార్. దాంతో పోలీసు వాళ్ళు కూడా ఒక బైక్ తో మాతో ఫాలో అయ్యారు. ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేశారంటే ఈ అక్కడక్కడ ఈ బస్సుల్లో ఉన్న జనము, ఈ కారుల్లో ఆటోల్లో ఇలా వెళ్ళే వాళ్ళు బాబు మీరైనా పట్టించుకోండి అని చెప్పి ఇలా అందరూ ఎంకరేజ్ చేయడం బాగా మంచి రెస్పాన్స్ వస్తా వచ్చింది సార్. మేము వెళ్తూ ఉన్నప్పుడు ముందుగా ఒక ఆటో కూడా గొయ్యిలో పడి మా ఫ్రంట్ లోనే పోతూ యాక్సిడెంట్ అయి పడిపోయింది సార్. అంటే మన కుర్రోళ్ళందరూ కలిపి జన సైనికులందరూ కలిపి వెంటనే ఆటోని అట్నే లేపి పెట్టి మా ముందే జరిగింది సార్. లేదు సార్, డ్రైవర్ కి చిన్న గీత కొట్టుకున్నాయి, ఆటో లోపల ఉండిపోయాడు. మన కుర్రోళ్ళు ఎక్కువ ఉన్న దానివల్ల జన సైనికులందరూ ఆటోని అల్లక్క లేపి పక్కన పెట్టేశాం సార్. అలాగే ఆ సీట్లు గీట్లని సర్దిచ్చి అతను పంపించాము. అలాగే ఒక లేడీను జెంట్లు కూడా బైక్లో వస్తా చిన్నగా గొయ్యిలో పడి స్లిప్ అవుతే లేడీకి మాత్రం చిన్నది గీక్కునింది. వాళ్ళు వెంటనే వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది సార్. అలాగే అన్ని ఊర్లు రౌండ్స్ వేసుకుంటూ సిటీలోకి ఎంటర్ అయ్యాం లంచ్ టైంకి. సిటీలో ఒక సెంటర్లో మనం ప్లాన్ చేసి ఉన్నాము. బాగా రోడ్లన్నీ బాగా గోతులు పడిపోయి గుంటలు పడిపోయి ఉన్నాయి. ఆడకు వచ్చేటప్పటికి ఏంటంటే 4 జీపుల్లో 3 జీపులు సార్, 3 జీపులు 15 మంది వచ్చి మీరు మీకు పర్మిషన్ లేదు, తిరగడానికి లేదన్నారు. మేము ఆర్గ్యుమెంట్ చేసాం సార్, మాకు వచ్చి దీనికి పర్మిషన్ పెట్టాల్సిన అవసరం లేదు, మేము ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టలేదు, అలాగే మేము ఎక్కడ కూడా 2 నిమిషాలు ఆగి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాము అంటే సార్ అర్థం చేసుకోండి, మాకు పైన నుంచి ప్రెజర్ ఉందని చెప్పి ఇంకా వాలంటీర్గా తీసుకొని వెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు సార్. ఇంతలోపల వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సార్ అని చెప్పి పక్కకి వెళ్ళిపోయి భాస్కర్ గారు మీరు అర్థం చేసుకోండి, మాకు ఎక్కువ ప్రెజర్ ఉందన్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, పబ్లిక్ న్యూసెన్స్ ఏమైనా చేశామా, లేదు పబ్లిక్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, అట్లని చెప్పి కొంచెం ఆర్గ్యుమెంట్ చేసేకాడికి ఈ వాట్సాప్లో మెసేజ్ వెళ్ళి రూరల్లో నుంచి ఇంకొక 100-150 మంది మన జన సైనికులందరూ వచ్చేసారు సార్, లీడర్లందరూ. పోలీస్ స్టేషన్ ముందు కేకలు అవన్నీ పెట్టి వెంటనే రిలీజ్ చేయాలని అరుపులు కేకలు వచ్చేకాడికి ఒక 10 నిమిషాల్లో సిఐ గారు ఉండి మీరు ఫర్దర్గా ఎక్కడ చేయబాకండి సార్, మా ఉద్యోగం పోద్ది, మిమ్మల్ని పంపిస్తాం అంటే ఎమ్మెల్యే గారు ఎక్కువ ప్రెజర్ పెట్టినట్టు తెలిసింది సార్ నాకు తర్వాత. నేను ఒకసారి మీరు బాగానే ఉన్నారు కదా, ఫస్ట్ ఏం ప్రాబ్లం లేదు సార్, నాకేమి ఇబ్బంది. నేను ఇప్పుడు ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాను ఒకసారి మీతో, అది ఒకసారి మేము మాట్లాడాం సార్. జాగ్రత్త సార్, మీరు ఆల్ ది బెస్ట్ సార్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్, థ్యాంక్ యూ.